దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుండి కొన్ని వచనాలు చూద్దాం. పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకాయలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిని. మొదటివాడి పెండ్లి చేసుకుని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును అలాగే 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయెను. పునరుద్ధానమందు 7 ఈమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్య ఉండెను కదా అని ఆయనను అడిగిరి. చాలు. చూడండి, ఇక్కడ ఈ 23వ వచనములో పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకాయలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి. ఎవరి వీరు? సద్దుకాయలు. ఈ సద్దుకాయలు అనబడినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి, యేసు ప్రభు వారిని శోధించేవారుగా, బాధ పెట్టేవారుగా ఉంటారు. వీరు యేసు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకాయలు. పునరుద్ధానము లేదు, ఆత్మ అయినను లేదు, దేవదూత అయినటువంటి లేదు అని చెప్పేటువంటి వీళ్ళు సద్దుకాయలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా బోధకుడా, మాలో ఒక ఆమె ఉన్నది, ఆమె వివాహము చేసుకుంది, 7 అన్నదమ్ముల్లో పెద్ద ఆయన భార్యగా ఉన్నది. పిల్లలు లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటో తెలుసా? అన్న సంతానానికి పిల్లలు లేకపోతే ఏమంటే తమ్ముడు అంటే మరిది ధర్మం జరిగించాలి ఆ దినాల్లో, పాత నిబంధన కాలములో. కాబట్టి ఇక్కడ 7 అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడి వివాహం చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు. 2వ వాడు మరిది ధర్మం జరిగించాడు. అలాగే 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు, అలాగే ఒకరి వెంట ఒకరు 7 వివాహం చేసుకున్నారు, కానీ పిల్లలు కలగలేదు. తర్వాత ఆమె చనిపోయింది, ఆ 7 కూడా చనిపోయారు. మరి నువ్వు పునరుద్ధానం ఉందంటున్నావు కదా, ఆ పునరుద్ధానమందు ఈమె ఎవరికి భార్యగా ఉంటుందయ్యా అని చెప్పి ఆయనను శోధించుచు అడిగారు. నా భార్య ఉంది, చనిపోయింది, వెళ్ళిపోయింది. ఏమండి, నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అవి నాకు భార్యగా ఉంటుందా? ఉండదు. పునరుద్ధానమందు అలాగూ జరగదని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. అందుకేనంటున్నాడు, మీరు పొరబడుచున్నారు. ఏమండి, పునరుద్ధానములో పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఎలాగుంటారంటండి? దేవుని దూతల వలె ఉంటారట వారు. దేవుని యొక్క దూతల వలె ఉంటారు. శరీరం ఉండదు అక్కడ, ఆత్మ. కాబట్టి ఇక్కడ వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.
చూడండి, వీరు ఏమంటున్నారు ఇక్కడ? పునరుద్ధానమైనను లేదు. ఏమండి, పునరుద్ధానము లేదయ్యా అని ఆయన్ని శోధించడానికి వచ్చి అడిగారు. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని చెప్పుకొందురు. ఈ దినాన్ని కూడా లేరా? కొన్ని సంఘానికి వెళ్తే కొన్ని సంఘాలకి దేవదూత అయినను ఆత్మ అయినను దెయ్యమైనను లేదనేటువంటి చెప్పేటువంటి సంఘాలు ఉన్నాయి. నేను బాగుగా ఎరుగుతున్న ఒక సంఘములో 3 సంవత్సరాల సంఘానికి నేను నడిపించబడ్డాను. దేవుడు మాట్లాడుతాడనేటువంటి మాట వారి జీవితంలో రాదు. దేవుడు నాకు కనపడ్డాడంటే నమ్మరు. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడంటే నమ్మడు. ఆత్మ అయినను దేవదూత అయినను ఉన్నదంటే వారు నమ్మరు. ఆ సంఘం ఈ దినాల్లో ఈ గ్రామంలో కూడా ఉంది. 6వ వచనానికి మనం వెళితే అక్కడ బాగా అర్థమవుద్ది. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను. ఎప్పుడైతే నేను పరిసయ్యుడను అన్నాడప్పుడు ఈ సద్దుకయ్యుల నుండి పరిసయ్యులు వేరైపోయారు. మరే మనోడేరా అని వారు ఏరైపోయి ఇప్పుడు ఈ తెగ అంటుంది ఒకవేళ 2 ఉంటే ఉండొచ్చును అని చెబుతున్నారు. ఇక్కడ పరిసయ్యులు ఏమండి చెబుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ పరిసయ్యులు 2ను గలవని ఒప్పుకొనిరి అని ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే పౌలు అంటున్నాడు నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలగము పుట్టినందున ఆ కలగము 2 పక్షములాయను. చూడండి, ఎప్పుడైతే నేను పరిసయ్యుడిని అన్నాడో తేడా పడిపోయింది. అంతకుముందు ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు శాస్త్రులు వీరే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఏమండి, యూదుల్లో నుండి వచ్చినటువంటి వారు ఏమండి వీరు మాత్రమే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఎవరు కూడా సువార్తను ప్రకటించడానికి వీలు లేనటువంటి పరిస్థితి అది. ఏమండి, క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నిక చేసి ఏమండి కులహీనులని ముద్రించినటువంటి వారిని, పేదలను, ఎన్నిక లేని వారిని ఏమండి ఎన్నుకొని బోధకులుగాను పరిచారకులుగాను ఆయన నియమించాడు. అంతకుముందు అలాగ బోధించడానికి లేదు. అందుకనంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. చూడండి, యేసు ప్రభు వారు చెబుతున్నారు, ఆయన మేలు చేసినటువంటి వారు ఏమండి సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా లేచినప్పుడు మేలు చేసినటువంటి వారు జీవపు పునరుద్ధానమునకును, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానమునకును. చూడండి, అందుకని పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానములో మనం పాలి భాగస్థులమవుతాం. అందుకని అంటాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములు అంటాడు, ఏమంటున్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే,
నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకును. ఎప్పుడమ్మా? ఆయన యందు విశ్వాసముంచినప్పుడు. ఒకటి, అదే దేవుని దగ్గర మనము దేవుని యొక్క దూతల వలె ఉంటాం. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. ఏమండి? అందుకని అంటాడు 1 కొరింథీ 6:14 అంటాడు, దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు తన శక్తి వలన లేపును. చూడండి, దేవుడు లేపుతాడు మనల్ని. ఏమండి? ఇంకేమంటాడు దేవుడు? 103వ కీర్తన 20వ వచనం మనం చూస్తే, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను స్తుతించుడి, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించండి. దేవుణ్ణి స్తుతించాలి మనం. ఈ శాస్త్రులు పరిచయులు ఎలాగున్నారు? దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉన్నారే కానీ వారి జీవితంలో సరైనటువంటి మార్పు లేదు. ఏమండి? వారు ధర్మశాస్త్రాన్ని బోధించారే కానీ వారికి ఏమి లేదంటే విశ్వాసము లేదు, క్రియలు లేవు, విశ్వాసము లేదు. ధర్మశాస్త్రాన్ని మాత్రం వారు బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఎవరిని ఎన్నుకున్నారమ్మా? ఏమండి? విద్య లేనటువంటి పామరులను ఆయన ఎన్నుకున్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసా? బహు దీనత్వము కలిగి దేవుణ్ణి స్తుతించేటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు, దేవుణ్ణి గణపరిచేటువంటి వారు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారు ఆయనకు కావాలి. ఎవరు పడితే వారిని పిలవలేదు ఇక్కడ బైబిల్లో. దేవుడు పిలవడానికి ఏమండి కొన్ని అర్హతలు కావాలి ఇక్కడ. అందుకని అంటాడు 1 కొరింథీ 1:26 అంటాడు, ఏ శరీరయు అతిశయింపకుండునట్లు ఎవరిని పిలిచారమ్మా? ఏమండి? ఎన్నిక లేనటువంటి వారిని, నీచులైనటువంటి వారిని, దుర్మార్గులైనటువంటి వారిని, చెడిపోయినటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని వారిని గనులుగా చేశారు యేసయ్య. ఎలా చేశారు? ఏమండి? 1 గొర్రెల కాపర్లు ఎలాంటి వారు? ఏమండి? అజ్ఞానంతో ఉన్నటువంటి వారిని జ్ఞానులను సిగ్గుపరచడం కొరకు దేవుడు ఎవరినండి? అజ్ఞానులను ఎన్నుకున్నారు. అలాగే గొర్రెల కాపర్లను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు. ఏమండి? సహవాసములో ఏమండి రిక్షా దొక్కేవారు ఏమండి సేవకులయ్యారు. విద్య లేనటువంటి వారు, రిక్షా దొక్కుకునేటువంటి వారు, కూలి పని చేసేటువంటి వారు, అలాంటి వారిని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని బాధ్యతలు కొంతమందికి అప్పగించాలని దేవుడికి ఉంటుంది కానీ వారు నెరవేర్చలేకపోతే వారి జీవితంలో ఎన్నడూ కూడా ఆ బాధ్యతను అప్పగించరు. ఒక కుటుంబంలో 4 వ్యక్తులుంటే ఆ 4 వ్యక్తిలో బాధ్యత కలిగిన వాడు ఎవడా అని చూస్తాడు ఆ తండ్రి. ఆ బాధ్యత కలిగినటువంటి వారికి ఏం చేస్తాడు ఆ తండ్రి? ఏమంటే కుటుంబ బాధ్యత మొత్తం కూడా ఆ కుమారుడికి అప్పగిస్తూ ఉంటాడు. ఆ కుమారుడు జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు, ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు, ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉంటాడు. శ్రమ వచ్చినా తట్టుకునేటువంటి శక్తి అతనికి ఉంటుంది. ఎవరికి పడితే వాడికి ఇవ్వడు దేవుని యొక్క అధికారాన్ని. అందుకని ఇలాంటి వారు బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు. బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గరికి 3వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం. అక్కడికి వెళితే వాడుతో అంటున్నాడు, సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఏమంటున్నాడండి ఇక్కడ 7వ వచనం? అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులను
అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, చూడండి ఏమంటున్నాడు, సర్పసంతానమా. ఏమంటున్నాడు, సర్పసంతానమా అంటున్నాడు. రాబో ఉగ్రతకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏమండి విమర్శించేటువంటి ధోరణి వీళ్ళది, విమర్శించేటువంటి ధోరణి. ఈ తెగలైనటువంటి వారు మోషే ధర్మశాస్త్రమును పొల్లుపోకుండా పాటించాలి అనేవారు తామే నీతిమంతులు అనుకునేటువంటి వారు. పరిసయ్యులు అంటేనే వేరుగా ఉన్నటువంటి వారు అని అర్థం. వారు ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండేవారు. వారు వేరుగా ప్రత్యేకంగా ఉండేవారే కానీ వారి మాటలకు చేతలకు పొంతననేది ఉండేది కాదంటండి. వారి యొక్క ఆలోచనలన్నీ అలాగే ఉండేయట. వారి యొక్క మనస్సులు అలాగే ఉండేయట. అలాగ వారు వేరుగా ఉండేవారే కానీ, వారు ప్రత్యేకంగా ఉండేవారే కానీ వారి మాటలకు చేతలకు పొంతననేది ఏమీ కూడా ఉండేది కాదు. కపట భక్తి కలిగి ఉండేవారంట వారు. ఎవరిళ్ళు? సద్దుకాయలు, పరిసయ్యులు. కపట భక్తి, కపటం. ఈ కపటముతో నిండిపోయి ఉండేవారంట వాళ్ళు. దాన్ని ప్రభువారు తీవ్రంగా ఖండించారంటే, ఈ శాస్త్రులు పరిసయ్యుల యొక్క బోధని తీవ్రంగా ఖండించారంట. ప్రభువారి కాలంలో శాస్త్రులు పరిసయ్యుల యాజకులుగా బోధకులుగా వీరికి ప్రభు సంగతుల మీద కంటే లోక సంగతుల మీదే ఎక్కువ మక్కువ ఉండేదట. అందుకనే యోహాను అంటున్నాడు వీరిని, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? వీరంటే ఇతరులకు విషయాన్ని ఎక్కిస్తూ ఉండేవారట. దేవుని మీదకి వెళ్లకుండా వారి యొక్క మనసంతా కూడా దేవుని మీదకి వెళ్లకుండా చేసేవారంటండి. దేవుడు యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఎవరిని ఎన్నుకున్నారో తెలుసా? బహుమోటి వారిని దేవుడు ఎన్నుకున్నారు. తర్వాత విద్య లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. మా గురువు గారి అల్లుడు ఆయన ఉన్నారు, ఆయనకి తువంటే తారాదు, బైబిల్ చదవటం అంతా తెలియదు, అసలు స్కూల్కే వెళ్ళలేదు ఆయన. అలాంటిది మా గురువు గారి అమ్మాయిని ఆయనకి ఇచ్చిన తర్వాత దేవుడు అతన్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇవాళ దాదాపు 5 సంఘాలు నడిపిస్తున్నాడు ఆయన. దాదాపు 300 మంది ఏమో ఉన్నారు ఆయన దగ్గర. బైబిల్ చదవడే. ఎవరిది? దేవుడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత మొట్టమొదట నేను విశ్వాసిగా మారు మనసు పొందిన తర్వాత వారి ఇంటికి వెళ్ళాను. నేను వారిది ఎలాంటి ఇల్లు తెలుసా? చుట్టూ గుడిసే కానీ పైన తాటాకు, కింద కూడా చుట్టూ తాటాకులు అన్నమాట. ఈమె చూస్తే ఇక్కడ మంచిగా జీవించేటువంటి ఆమెని తీసుకెళ్ళి ఆ ఇంటిలో ఇస్తే ఆ తాటాకులు గుడిసెలో ఇచ్చారని, అయ్యో ఎలాగిచ్చారని చాలా బాధపడ్డాను. ఇవాళ వెళ్ళండి, కోట్లకి పగడగెత్తి ఉండారు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు. చూడండి దేవుడు ఎలాగో గొప్ప కార్యాలు చేస్తాడు. పినబైన వారి పాలెంలో సమూయేలు గారని ఉండేవారు. ఆయనకు కూడా విద్య లేదు, ఏమీ లేదు. చక్కటి ప్రసంగాలు చేసేవాడు. ఆయన ప్రసంగం చేస్తుంటే ఎవడు కథలను కూడా కదలడనమాట. అంత మంచి బ్రహ్మాండమైనటువంటి వర్తమానాలు ఇస్తూ ఉండేవారు. ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు. లంబాడి అబ్రహాం గారని ఒక ఆయన ఉండేవాడు, అడుసుమల్లి. ఆయన చక్కటి బోధ ప్రసంగం చేసేవారు. ఆయనకి కూడా విద్య లేదు. ప్రియ తల్లి, దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? బహుదీనులుగా ఉండటమే దేవునికి కావాలి. నువ్వెవరివైనా కులాన్ని చూడటలేదు ఆయన, మతాన్ని చూడటలేదు ఆయన, రంగును చూడటలేదు ఆయన, ఆస్తిని చూడటలేదు ఆయన, విద్యను చూడటలేదు ఆయన.
కానీ నీలో నుండి చూసేది ఏంటో తెలుసా? నీలో చూసేది బహు దీనత్వం ఉన్నదా లేదా? ఆయన నీ కులాన్ని చూడటం లేదు, నీ ఆచారాన్ని చూడటం లేదు. ఆయన నీ నుండి ఏం చూస్తున్నాడో తెలుసా? బహు దీనత్వాన్ని చూస్తూ ఉన్నాడు. దీనత్వాన్ని చూస్తూ ఉన్నాడు. నిన్నటి దినాన పైకి వెళ్ళి బోరుని ఏడుస్తూ ఒకటి అడిగాను, ప్రభా నాకు బహు దీనత్వము కావాలి, బహు దీనత్వము దయచేయండి. ఏం కావాలి నీకు? బహు దీనత్వము కావాలి. దేవునికి లోబడేటువంటి స్వభావాన్ని కలిగి ఉండటమే దేవుడు చూస్తూ ఉంటాడు. ఏమండి, నీ బిడ్డ సరైన బాధ్యత లేనటువంటి వాడికి ఏదైనా అప్పగించగలవా? ఏ పనైనా అప్పగించగలవా? బాధ్యత లేనటువంటి వ్యక్తికి, బాధ్యత లేనటువంటి నీ కుమార్తెకి పొయ్యి మీద ఏదన్నా పెట్టి అమ్మా దాన్ని చూస్తూ ఉండమంటే ఇవి ఎగురుకుంటా ఏటో వెళ్ళిపోయింది. నీ పని మీద నువ్వు వెళ్ళిపోయి ఏమవుద్ది? పొయ్యి మీదది ఏమైపోద్దమ్మా? మాడి మసి బొగ్గైపోతూ ఉంటుంది. దేవుని సేవ కూడా అంతే. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 12:34 చూస్తే పరిసయ్యులు శాస్త్రులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు? ఆయన సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. వారు ఎలాగున్నారు? చెడ్డవారుగా ఉన్నారు. ఏమండి, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవారుగా ఉన్నారు, కానీ వారు చెడ్డత్ మాదిరితో ఉన్నారట. అందుకని అంటాడు మత్తయి 23:23 మనం చూస్తే 23:23 అంటున్నాడు, అయ్యో ఏమంటున్నాడు? అయ్యో వేశ్యదారులైన శాస్త్రులు పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రమును ప్రధానమైన విషయములనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏమండి, వీళ్ళు ఎలాగున్నారు? శాస్త్రులు పరిసయ్యులు అన్నిటిలో దశంభాగాన్ని తీస్తూ ఉన్నారట. మనోళ్ళు కొంతమంది ఇప్పుడు పిచ్చెక్కువైపోయి దశంభాగం తీయనవసరం లేదు. ఇక్కడేమన్నాడు? ఇక్కడ వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మానినటువంటి వారిని ఏమంటున్నాడు? అందులారా, మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి వంటను మృంగువారు మీరే. వారు ఎలాగున్నారంట? సర్పసంతానం అన్నది దేనికో తెలుసా? వారిలో సరైనటువంటి క్రియలు లేవు, విశ్వాసము లేదు, ఏమని నిరీక్షణ కలిగినటువంటి పరిస్థితి లేదు. అలాగూ చెప్తూ వచ్చారు. 29 అంటాడు, అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించవచ్చు, నీతిమంతుల గోరీలను శృంగారించవచ్చు. చూడండి ఎలాంటి పరిస్థితి చేశారట వాళ్ళు. 33 అంటాడు, ఏమంటాడో తెలుసా? సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. చూడండి వాళ్ళు ఎలాగున్నారు. ఏమండి, చెప్పటానికే పనికొచ్చారు కానీ చేయటానికి పనికిరానటువంటి వారిగా ఉన్నారు. మనం అలాగ ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ తల్లి, ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసా? ఒకటి బహు దీనత్వము కావాలి. 2 కష్టాలలో నీవు నిలిచి ఉండాలి, శ్రమల్లో నీవు నిలిచి ఉండాలి, పారిపోకూడదు. అదే భక్తి. శ్రమ వచ్చింది, ఈ శ్రమలో కష్టాల్లో నీవు ఏమవ్వాలి? నిలిచేవానిగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది నీ నుండి, నా నుండి. ఎన్ని శ్రమలు వచ్చినా సువార్తను నువ్వు ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టములు అల్లుకుపోయినా, శ్రమలు అల్లుకుపోయినా నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించటం అనేది ఆపకూడదు.
అలాంటి వాడు కావాలి దేవునికి. అంతేగాని పారిపోయేవాడు, ఓ నన్నేదో అన్నారు, నన్ను అన్నారు అనేవాడు పనికిరాడు దేవుని సేవకి. దేవుని సేవకి వెళితే ముఖాన్ని ఉమ్మేయచ్చు, ప్రజలు ముఖాన్ని ఉమ్మేయచ్చు, అలా తుడుచుకునేవాడు కావాలి. ఒక ఆయన పాట పాడుతూ ఉన్నారు, ఏమండి ఓ యేసు నీ ప్రేమ అని పాట పాడుతూ ఉంటే ఏమండి వాళ్ళు మా ఏపుగా రావద్దని పేడకళ్ళ పైన మీద కొట్టి పారేశారట. కొట్టిన ఆయన అంటున్నాడు, ప్రభా అయ్యా నీ ప్రేమ ఎంత అమోఘమంది అయ్యా అని ఇంకా పాట పాడుతూ ఉన్నాడు కండి. ఏమండి అప్పుడు ఏం చేశారు తెలుసా, పేడ కడి తీసుకెళ్ళి ఆ పట్టిని ముఖాన్ని కొట్టేస్తే ఏమండి కళ్ళ నిండా ఏమండి నోటి నిండలాగా పడితే ఏమండి అలాగో కళ్ళ దగ్గర అలాగో తుడుచుకుని, 2 కళ్ళ దగ్గర నోటి దగ్గర ఇలా తుడుచుకుని, ఇలాంటిదా నీ ప్రేమ ప్రభువా, ఇలాంటిదా ఏంటిది ప్రేమ? ఓర్చుకునేటువంటి ప్రేమ, సహించేటువంటి ప్రేమ. ఈ ప్రేమ కలిగినోడు కావాలి యేసుకి. ఎవడు పడితే వాడు పనికిరాడు. దేవుని యొక్క సేవ చేయాలనే కొనేటువంటి వారు ఎవరు కావాలో తెలుసా? మొట్టమొదట బహు దీనులుగా ఉండాలి, రెండవది ఆ కష్టములో నిలిచేవారిగా ఉండాలి, మూడవది ఎన్ని శ్రమలు వచ్చినా సువార్తను ప్రకటించేటువంటి వారు దేవునికి కావాలి. ఇలాంటి వారు దేవునికి శిష్యులుగా ఉంటారు. ఏమండి ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడేటువంటి వారు కావాలి ఆయనకి. వారికి దేవుడు తోడై ఉంటాడు వారికి. చూడండి ఇక్కడ అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే అక్కడ ఎన్ని శ్రమలకైనా ఓర్చుకునేటువంటి భక్తి ఉండాలి మన దగ్గర. ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా ఓర్చుకోవడానికి ఏమండి కలిగినటువంటి మనస్సు నీకు నాకు కావాలి. అలాంటి వారిని దేవుడు ఏమండి ఎన్నికలో పెట్టుకుంటారు. అలాంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థితికి లేపుతూ ఉంటాడు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో ఎంతో హింసలు పెట్టినటువంటి వ్యక్తి. అతని గురించి అననీయ అడుగుతుంటే దేవుడు అననీయతో ఏమంటున్నాడో తెలుసా? 15వ వచనంలో, అందుకు ప్రభు నీవు వెళ్ళము. ఎక్కడికి వెళ్ళాలి? నా మాట విను. నువ్వు ఏమి అతని వైపు చూడొద్దు, అతని వైపు నువ్వు చూడొద్దు. అతన్ని నేను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాను. ఏమండి నీవు వెళ్ళము. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఎలాగున్నాడమ్మా? నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. క్రిందేముంది? పాత్రై ఉన్నాడు. అది కావాలి ప్రభుకి. ప్రభుకి ఏం కావాలి? నీ నుండి నిలబడాలి. పారిపోయేవాళ్ళు దేవునికి పనికిరారు ప్రియతలే. దేవునికి పనికి రావాలంటే ఓర్చుకోవాలి, మనం సహించాలి. ఏమండి నీ నుండి నా నుండి ఏం చూస్తాడు దేవుడు? ఏమండి ఎన్ని శ్రమలైనా నిలిచేటువంటి వారిగా చూస్తారు. రాళ్ళు రువ్వారట. ఏమండి అపోస్తుల కార్యం 14:19లో అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయననుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఏడ్చిరి. ఎవడైనా నిన్ను ఈడ్చాడా? ఒక మాట అంటేనే ఎంత పెనుక్కుంటారో. నన్ను అన్నారు ఇలాంటి వారు పనికొస్తారా దేవునికి? ఇలాంటి వారు పనికొస్తారమ్మా? దేవునికి పనికి రావాలంటే నిన్ను రోడ్డు మీద ఏడ్చినా కానీ నువ్వు సరెండర్ అయిపోవాలి. ఏం చేశారంట? ఆయన్ని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాననుకొని పట్టణపు వెలుపలకు ఏడ్చుకొని పోయిరి. ఎంత కొరడాలతో దెబ్బలు తిన్నాడమ్మా ఆయన. చాలా దెబ్బలు తిన్నాడు ఆయన. చూడండి దేవుని యొక్క సన్నిధిలో ఎంత బాధలైనా శ్రమలైనా
ఇంకా మనం 16వ అధ్యాయం 22లో చూస్తే, అప్పుడు జన సమూహము వారి మీదకి దమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బేత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిన వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అబ్బా, ఎన్ని దెబ్బలమ్మా? చాలా దెబ్బలు. మరి నువ్వు నేనేమన్నా పడ్డామా? దేవునికి ఎవరు కావాలి? దేవునికి ఎవరు కావాలి? ఒక బ్యాంక్ మేనేజరు దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని సేవ చేస్తూ ఉంటే ఒక గ్రామానికి వెళ్ళి వాక్యం చెబుతూ ఉంటే ఏమంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దమ్మిగా వచ్చి వారి మీద పడి వారిని కట్టుకుని వారిని కాలు చేతులు కట్టేసి ఒక చెట్టు కట్టేసి కొట్టరాని దెబ్బలు కొట్టేశారు. నోరు తెరవలేదు, అన్ని దెబ్బలు భరించాడు. ఎవరైనా బ్యాంక్ మేనేజర్ ఎవరి కొరకు తిన్నాడు దెబ్బలు? క్రీస్తు ప్రభు వారి కొరకు దెబ్బలు తిని కొట్టబడి మరలా అదే గ్రామంలో దేవుని యొక్క సువార్త అద్భుతంగా కట్టాడు. చప్పట్లు కట్టి దేవుని మహిమపరుస్తావా? దేవుని సేవకుడంటే అది భరించేవాడు, భారము మోసేవాడు దేవుని యొక్క సేవకుడు. అలాంటి వాడిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటారు. ఎన్నడూ వారిని విడిచిపెట్టాడు దేవుడు. అంటున్నాడు, అతడు నా సాధనముగా నేను వాడుకుంటాను. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత ఏమంటున్నాడు? అయ్యా, నీవు ఈ గ్రామములో ఎలాగో నా గురించి సువార్త చెప్పావో సేమ్ అదే సువార్త ఫలానా చోట చెప్పి నాకు సాక్షిగా ఉండు. నీ మీద ఏక కూడా వాలకుండా నేను చేస్తాను. పౌలు గారిని దేవుడు ఎంత బలపరిచారో తెలుసా? అన్ని దెబ్బలు కొడితే చెరసాల్లో త్రోసి వారి కాళ్ళకును చేతులకును బండను బండ వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. ఎందుకు కలిగింది భూకంపం? దేవుని మహిమపరిచాడు, దేవుణ్ణి స్తుతించాడు. అన్ని దెబ్బలు కూడా వారు లెక్క చేయకుండా మధ్యరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవునికి ఏం చేస్తున్నారంట? ప్రార్థించుతూ కీర్తనలు పాడుచు ఉన్నారంట, ఖైదీలు వినుచున్నారంట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరని వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడి పడిపోయెను. దేనికోసం? ఒక శ్రమలో దేవుని యొక్క ప్రణాళిక ఉంటూ ఉంటుంది, ఒక కష్టములో దేవుని యొక్క ప్రణాళిక ఉంటూ ఉంటుంది. దాన్ని నీవు నేను ఖాతరు చేస్తే మనము దేవుని యొక్క సువార్తకు పనికిరాం, దేవుని యొక్క బిడ్డగా మనం జీవించలేం. దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉన్నది. వీళ్ళని ఇన్ని దెబ్బలు కొట్టి చెరసాల్లో వేయటానికి కారణం ఆ చెరసాల నాయకుడు యేసు మార్చబోతున్నాడు కాబట్టి యేసు ప్రభు వారు ఆ చెరసాల నాయకుడు కావాలి కాబట్టి ఈయనని దెబ్బలు కొట్టించి జైల్లో పెట్టించి మధ్యరాత్రి పాటలు పాడించి దేవుణ్ణి ఆరాధించినందువలన మహాభూకంపం వచ్చినప్పుడు చెరసాల నాయకుడు మార్పు చెందాడు. ఈ చెరసాల నాయకుడు మార్పు చెందాలంటే సేవకుని ఒళ్ళు ఓనమైపోయింది. ఇక్కడ సేవ అంటే అంత సామాన్యమైంది కాదు, అంత సులువైంది కాదు. దేవుని యొక్క సేవ నువ్వు అన్నిటినీ భరించేటువంటి వ్యక్తిగా ఉండాలి, అన్నిటినీ ఓర్చుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి, అన్నిటినీ సహించే వ్యక్తిగా ఉండాలి. అలాగైతేనే దేవుని యొక్క కాడిని నువ్వు మోయగలుగుతావు. లేకపోతే అంటున్నాడు, ప్రభాని పిలుచు ప్రతివాడును ప్రతివాడును తన రాజ్యములో ప్రవేశింపడు. నా తండ్రి చిత్తము చేయవాడే. తండ్రి చిత్తం ఏంటి? నువ్వు హింస పొందటం, శ్రమ పడటం, కష్టపడటం.
ఏమని ఇరుకులైన ఇబ్బందులైన కష్టములైన దాని సంతోషంతో నువ్వు కాడిమయటమైన సిలువు కాడి, అది ఆయన కోరుకునేది. మొయ్యగలుగుతావా? మోస్తావా ప్రియ తల్లి? మోస్తావా? ఎన్ని శ్రమలు వచ్చినా అవి ఎన్న తగినవి కావు. దీని అంతటికి రేపొద్దున లెక్క చూసి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అందుకని అంటాడు, వారి క్రియలు వారి వెంట వెళ్ళను. నీ క్రియలు ఏముండే అని వెళ్తాయి నీ ఎంపటే. క్రియలు ఉండాలి కదా మనకి, అక్కడ బహుమతులు తీసుకోవడానికి అందుకోవడానికి ఉండాలి కదా మనకి. ఏమీ లేకుండా ఏమని సరదాగా ఇక్కడ భక్తి చేస్తే అక్కడ వస్తుందా నీకు? అక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ భరించు, అక్కడ పొందు. అంతేగాని నువ్వు స్వార్థం కోసం స్వప్రయోజనం కొరకు దేవునిలో నుండి నువ్వు బయటికి వెళితే నీకు ప్రయోజనం అనేది ఏమీ లేదని నీకు మనవి చేస్తూ ఉన్నాను. శ్రమపడు, నీ క్రియలు అక్కడ దానికి తగిన బహుమానం దేవుడు పుచ్చుకొని రెడీగా నీ కొరకు నా కొరకు ఉంటాడు ఆయన. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్.